హాయ్ అండి. నమస్తే. కైలాస నగరం 4వ భాగం. నాయకుడు తన గుడిసెలో నుండి బయటకు వచ్చి ఏదో అరుస్తున్నాడు. ఈట ఒకటి సర్రున నా పక్కన భూమిలో దిగింది. గాడ్సన్ సంకోచించలేదు. చేతిలోని విస్కీ బాటిల్ ఒత్తి గుడిసె మంటలోనే ముట్టించి నాయకుడి గుడిసె వైపు విసిరాడు. ధన్మని పెద్ద శబ్దం బాంబు పేలినట్టు. నాయకుడి గుడిసె కూడా అంటుకుంది. అంతా కలకలం, కోలాహలం, చిన్నపిల్లల ఆడవాళ్ల అరుపులు. గుడిసె వెనక్కి పరిగెత్తుతుంటే చొంగ ఒకడు ఎదురొచ్చాడు. నేను సందేహించలేదు. చేతిలోని హంటింగ్ నైఫ్ వాడి గుండెల్ని చీల్చింది. రన్ ఫాస్టర్ అరుస్తున్నాడు గాడ్సన్, గుడిసెల వెనుక చెట్ల మధ్యకు పరిగెత్తుతూ. ఎక్కడో టపటప మిషన్ గన్ పేలుస్తున్న చప్పుడు. ఆటవికల గూడెంలో హాహాకారాలు మొదలయ్యాయి. దాదాపు 15 గుడిసెలు అగ్నిగుండాల్లా మండుతున్నాయి. దిస్ సైడ్ సార్, క్విక్! సాటో కంఠం అది. అతని చేతిలో మిషన్ పిస్టల్ నిప్పులు కురిపిస్తుంది మా వెనక వస్తున్న ఆటవికుల పైన. సాటో! ఆశ్చర్యంగా అరిచాను. నో టైం, లెటస్ రన్! చెట్ల మధ్య గుర్రాల దగ్గరకు పరిగెత్తాడు సాటో పిస్టల్ పేలుస్తూనే. ఎగిరి గుర్రాల మీద కూర్చున్నాము. ఆర్ యు ఆల్ రైట్ విశాల్? డాయిక్ కంఠం అది. థ్యాంక్స్ బద్దీ అన్నాను గుర్రాన్ని ముందుకు ఉరికిస్తూ. సాటో డాయిగ్లు అగ్నిగోళంలో ఉన్న ఆటవిక గూడెం మీద మరోసారి గుళ్లవర్షం కురిపించి మా వెనకే గుర్రాన్ని ఉరికించారు. చొంగా ప్రజల హాహాకారాలు మాకు చాలా దూరం వినిపిస్తూనే ఉన్నాయి. ఆ చీకట్లో దౌడు తీసే గుర్రాల మీద క్యాంపు ఉన్న ప్రదేశం చేరుకునేటప్పటికీ సరిగ్గా పావుగంట పట్టింది. లెటస్ బ్యాక్ రైట్ అవే అరిచాడు గాడ్సన్. అవును, మనం ఉన్న ప్రదేశం వాళ్లకు తెలుసు కాబట్టి మనల్ని వెతుకుతూ ఆ చొంగాలు ముందు ఎక్కడికే వస్తారు. మనం వెంటనే ఇక్కడ క్యాంప్ ఎత్తేసి బయలుదేరడం మంచిది అన్నాడు శంఖ. తల చుట్టూ పెద్ద బ్యాండేజ్తో ఓ మూల మూలుగుతూ పడి ఉన్నాడు ముల్లరి. డాక్టర్ మిత్ర వెంటనే అతనికి చికిత్స మొదలుపెట్టాడు. డోంట్ బాదర్ హిమ్, కేవలం సర్ఫేస్ వూండ్ అతంది. ముందు సాటోని చూడండి. అతని జబ్బలో దిగిన గుండు చాలా బాధ పెడుతూ ఉండి ఉండాలి అన్నాడు డాయిక్. అప్పుడు చూశాను, ఎర్రగా రక్తంలో తడిసిన సాటో ఎడమచేతి దండను. డాక్టర్ మిత్ర చకచకా సాటో జబ్బలోని బుల్లెట్ పైకి తీసే ప్రయత్నం ప్రారంభించాడు. ఏం జరిగింది అసలు అడిగాను చకచకా సామాన్లు ప్యాక్ చేస్తూనే. సోనాల్ రైసెల్స్కు కనెక్ట్ చేయబడ్డ 15 క్యాండిల్స్ బల్బు వీక్గా వెలుగుతోంది. అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో క్యాంపుకొచ్చాడు మౌని. వచ్చి మొదట జరిగిన విషయం ఏమీ చెప్పలేదు మాతో. మీరు నలుగురు ఈ రాత్రికి గూడెంలోనే ఉండిపోవడానికి నిశ్చయించుకున్నారని, మాకు సాయంగా ఉండడానికి తనను పంపించారని చెప్పాడు అన్నాడు డాయిగ్. ది లయింగ్ లౌజీ బాస్టర్డ్, ఎక్కడవాడు అడిగాడు గాడ్సన్ ఉద్రేకంగా. డాయిగ్ చూపుడు వేలు ఆకాశం వైపు చూపించాడు. వాట్ అన్నాడు గాడ్సన్. నేను వాణ్ణి చంపేశాను అన్నాడు డాయిగ్. మ్యాటర్ ఆఫ్ ఫాస్ట్గా. మౌని చెప్పిన మాటలు విని ఇక ఈ రాత్రికి నిద్రకు ఉపక్రమించాం మేము. నేను మౌని ఓ టెంట్లోనూ, సాటో ముల్లరి ఓ టెంట్లోనూ పడుకున్నాము. ఓ అరగంట గడిచాక మౌని చప్పుడు చేయకుండా లేచి మెల్లగా బయటికి వెళ్లడం నా కంటపడింది. అతను మామూలుగా వెళితే నాకు అనుమానం వచ్చేది కాదు. స్లీపింగ్ బ్యాగ్ పక్కనే పెట్టుకున్న మిషన్ పిస్టల్ చేత్తో పట్టుకుని వెళ్తున్నాడు వాడు. అనుమానంతో నేను నిశ్శబ్దంగా లేచి వాడి వెనకే బయటికి నడిచాను. బహుశా నేను మేలుకునే ఉన్నానన్న అనుమానంతో టెంట్ బయటే ఉండి ఉండాలి వాడు. నేను బయటికి అడుగు పెట్టగానే నా తల మీద బరువుగా దెబ్బ పడింది. నాకు స్పృహ పోయింది. పళ్లబిగున పెద్దగా మూలికాడు సాటు. అతని జబ్బలో ఇరుక్కున్న మిషన్ పిస్టల్ బుల్లెట్ని చటుక్కున ఫోర్సెప్స్తో బయటికి లాగాడు డాక్టర్ మిత్ర. మౌని కొట్టిన దెబ్బ నుంచి నాకు స్పృహొచ్చేటప్పటికి టెంట్ ముందు సాటో మౌనీలు మల్లయుద్ధ వీరుల్లా పోట్లాడుతున్నారు. మొత్తానికి మౌని ఏదో కుట్ర చేస్తున్నాడు అనిపించింది నాకు. మెల్లగా పాక్కుంటూ టెంట్లోకి దూరి కార్బైన్ ఒకటి తీసుకుని బయటకొచ్చాను. అప్పటికి మౌని చేతిలో మిషన్ పిస్టల్ సాటో మీద గురిపెట్టి ఉంది. సాటో బోనులో సింహంలా పిస్టల్ని కూడా లెక్క చేయక మౌని మీదకి దూకడానికి సిద్ధంగా ఉన్నాడు. సాటో, మర్యాదగా ఆ వజ్రాల పెట్టి ఇచ్చెయ్యి, లేకపోతే చావు తప్పదు. మౌని వేలు మిషల్ పిస్టల్ ట్రిగ్గర్ మీద బిగుసుకుంటుంది. సాటో బెదరలేదు. కనీసం కనురెప్పలు కూడా తాటించలేదు. చిరుతపులిలా చటుకున మౌని మీదకు ఎగిరి దూకాడు. కానీ సాటో క్షణం ఆలస్యం చేశాడు. మౌని చేతిలో మిషన్ పిస్టల్ పేలింది. అతని జబ్బలో నుండి రక్తం రివ్వును చిమ్మింది. నేను సందేహించలేదు. చేతిలోని కార్బైన్ గుళ్ళు మౌని వీపు మీద గుళ్లవర్షం కురిపించింది అన్నాడు డాయిగ్ జరిగిన విషయాన్ని వివరిస్తూ. గుడ్ వర్క్ డాయిగ్. మమ్మల్ని విడిపించడానికి డైమండ్స్ తెమ్మని పంపిస్తే వాటిని కాజేసి మా కర్మానికి మమ్మల్ని వదిలేసి పోదాం అనుకున్నాడు రాస్కెల్ అన్నాడు గాడ్సన్ కసిగా. అయితే మేము గూడెంలో చిక్కుకున్నట్టు మీకెలా తెలిసింది? ఎలా అక్కడికి రాగలిగాడు అని అడిగాను.
మౌని చస్తూ చస్తూ చేసిన మంచి పని అదొక్కటే. ప్రాణం వదిలే ముందు మీరున్న పరిస్థితి వివరించాడు. వాణ్ణి పొదల్లోకి పారేసి ముల్లరికి ప్రథమ చికిత్స చేస్తూ ఉండగా కాగడాలు కదులుతున్న దిశ స్పష్టంగా కనిపించింది. వెంటనే ముల్లరిని క్యాంపులో ఉంచి నేను సాటో గుర్రాలు తీసుకుని బయలుదేరొచ్చాము. సరిగ్గా మేము అక్కడికొచ్చిన సమయానికి మీరు గుడిసె అంటించారు అన్నాడు డాయిక్. అప్పటికి సాటో జబ్బకు తగిలిన గాయానికి డ్రెస్సింగ్ పూర్తయింది. ఈలోగా మాట్లాడుతూనే సామాన్లు సర్ది మోతగుర్రాల మీద కట్టేసి సిద్ధం చేశాము. అప్పటికి మొదలైంది ఆ చప్పుడు. ధన్ 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 అంటూ వస్తున్న ఆ శబ్దం భయంకరంగా ఉంది. సందేహం లేదు, ఇది ఆ చొంగాల డ్రమ్ములు చేస్తున్న శబ్దమే. క్షణాలు ముఖాలు చూసుకున్నాము. ఆ ఆటవేక యువకులు యుద్ధాన్ని ప్రకటిస్తున్నారు. చుట్టుపక్కల కొండల్లో ఉండే కొండజాతుల వారికి శత్రువు ఉనికిని తెలియజేస్తూ సహాయాన్ని కోరుతున్నారు. ఆ డ్రమ్ము శబ్దానికి అర్థం అదే. మనం వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరడం మంచిది అన్నాడు శంఖ. అయితే మౌని శవాన్ని ఇలాగే వదిలేద్దామా అన్నాడు మిత్ర విచారంగా. లెట్ హిమ్ ర్యాట్, వాడిని పూడ్చిపెట్టే వ్యవధి మనకు లేదు అన్నాడు గాడ్సన్ విసుగ్గా ఎగిరి గుర్రం మీద కూర్చుంటూ. నాయక్ షానెల్ ఒకటి తీసుకుని పొదల వైపు నడిచాడు. మీరు బయలుదేరండి, మౌని శవాన్ని పూడ్చి నేను మీ వెనకే వస్తాను. మనకు ఎంత హాని చేసినా వాడి శవాన్ని జంతువులు పీక్కు తినేలా వదిలేయటం మానవత్వం కాదు. యు జస్ట్ గో ఎహెడ్ అన్నాడు. గాడ్సన్ క్షణం మౌనంగా డాయిక్ వైపు చూశాడు. చటుక్కున్న గుర్రం దిగి, ఒక్కడికన్నా నలుగురు చేస్తే పని త్వరగా అవుతుంది అన్నాడు తను ఓ షోనెల్ తీసుకుని. దూరాన చొంగ డ్రమ్ముల శబ్దం మరింత ఉధృతమైంది. ఆ రోజు సూర్యోదయం కాలేదు. ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆకాశమంతా దట్టంగా మబ్బులు పట్టి వర్షం వచ్చే సూచనలు కనిపించాయి. సముద్ర మట్టానికి అంత ఎత్తులో ఉన్న చల్లదనం అనిపించలేదు. ఎక్కడా గాలి లేదు. ప్రపంచం తలుపులు మూసేసినట్లు ఒక్కగా వేడిగా ఉంది. హిమాలయ ప్రాంతాల్లో భారీ వర్షం కురవబోయే ముందు వాతావరణం ఇలాగే ఉంటుంది అని చెప్పాడు డాయిక్. రాత్రంతా ఎక్కడా ఆగకుండా ప్రయాణం చేస్తూనే ఉన్నాము. ప్రతి కొండచర్య, పర్వతలోయ రకరకాల డప్పుల శబ్దాలతో రాత్రంతా ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఏ క్షణాన ఆటవికులు వచ్చి మాతో యుద్ధానికి తలపడతారో, ఏ నిమిషాన యుద్ధరంగంలో సైనికులుగా మారాలో అనే ఆందోళనతో గుర్రాలను సైతం వేగంగా నడిపాము. ఎంత వేగంగా నడిపినా అడుగడుక్కి ఉన్న ఎత్తుపల్లాలు, బండరాళ్ళు, వృక్షాలు, పర్వతమంతా అల్లిబిల్లిగా అల్లుకుపోయిన లతలు, తీగల వల్ల ప్రయాణానికి అనుకున్న వేగం రాలేదు. ఉదయం 7 గంటల ప్రాంతానికి చౌంగాగూడెం నుంచి దాదాపు 20 మైళ్ళొచ్చి ఉంటామని అంచనా వేశాను. కైలాస నగరానికి ఇంకా దాదాపు 300 మైళ్ళ పైచిలకు ప్రయాణం చేయవలసింది. ఈ మార్గమధ్యంలో ఇలాంటి అవాంతరాలు ఎన్ని వస్తాయో, వాటిని ఎలా ఎదుర్కోవాలో తలుచుకుంటే గుండె జలధరిస్తుంది. సూర్యకిరణాలు బయటపడకపోయినా సన్నని కాంతి మాత్రం కనిపిస్తుంది. సన్నని పొగమంచు మేమున్న పర్వతలోయలో పేరుకుని దూరాన ఏముందో కనిపించనీయటం లేదు. ఉన్నట్టుండి సన్నగా గాలి వీచటం మొదలైంది. లోయలోని పొగమంచు గాలిలో తేలి నిమిషాల్లో విడిపోయి చుట్టూ ఉన్న పర్వత ప్రాంతమంతా స్పష్టంగా కనిపించసాగింది. గుర్రాలన్నీ వరుసగా సకిలించటం మొదలుపెట్టాయి. ప్రకృతిలో వస్తున్న మార్పులని మానవుల కన్నా ముందు మృగాలే గుర్తిస్తాయి. అంతా నిశ్శబ్దంగా మహాప్రమాదాన్ని ఎదుర్కొనిపోయే ప్రపంచంలా చప్పుడు లేకుండా ఉంది. గుర్రాలు మళ్లీ సకిలించాయి. ఈ నిశ్శబ్దంలో వాటి డెక్కల చప్పుడు, సకిలింతలు కాస్త భయం కలిగించేటట్టుగా ఉన్నాయి. త్వరలో ఏదన్నా గుహనో లేదా కాస్త భారీ వర్షం నుంచి తలదాచుకోవడానికి వీలైన ప్రదేశాన్నో చూసుకోవాలి మనం. లేకపోతే రాబోయే తుఫాన్లో చిక్కుకుని దారి తప్పిపోవడమో, ఏ ప్రమాదంలోనో ఇరుక్కుని ప్రాణాలు పోగొట్టుకోవడమో జరుగుతుంది అన్నాడు శంఖ హెచ్చరికగా. మా తొందర కనిపెట్టినట్టు గుర్రాలు మరింత వేగంగా నడవడం మొదలుపెట్టాయి. మెల్లగా గాలి ఉధృతం హెచ్చయింది. చుట్టూ ఉన్న చెట్లన్నీ భయంకరంగా ఊగుతున్నాయి. జయ్యమంటూ చేస్తున్న గాలి శబ్దం జెట్ విమానం శబ్దంలా ఉంది. చుట్టూ దట్టమైన అడవి, పర్వతం అంచున ప్రయాణం చేస్తున్నాము. మేము వర్షం మొదలయ్యే లోపున సురక్షితమైన స్థానానికి చేరకపోతే వర్షంలో తడిసి ముద్దైపోవడంతో పాటు ఈ అడవిలో దారి తప్పే ప్రమాదం ఉంది. స్టాప్ అరిచాడు శంఖ. అందరము కళ్ళాలు బిగించి మ్యూల్స్ని ఆపాము. రాబోయే తుఫానులో సురక్షితమైన స్థానాన్ని చేరుకోవడం మనకు సాధ్యమైన పని కాదు. ఈ చుట్టుపక్కల అలాంటి ప్రదేశం ఉంటే మనకన్నా ఈ జంతువులే ఆ ప్రదేశాన్ని సులభంగా పసికట్టగలవు అన్నాడు శంఖ. వాట్ యు మీన్ ప్రశ్నించాడు గాడ్సన్, శంఖ ఆలోచన అర్థం కాక. ఉన్నట్టుండి గాలి వీచడం ఆగిపోయింది. ఒకదాని వెంట ఒకటి వరుసగా ఉరుముల శబ్దం వినిపించింది. సన్నగా వానచినుకులు పడడం ప్రారంభించాయి. అందరం చకచక రెయిన్ కోట్లు తొడుక్కున్నాము. సామాన్లు మోసే గుర్రాల మీద
ప్యాక్ చేసేటప్పుడు ఎప్పుడూ టార్పాలిన్ కప్పే సిద్ధం చేస్తాం కాబట్టి సామాన్లు తడుస్తాయన్న భయం లేదు. మౌని గుర్రం ఖాళీగా వెనక ఉంది. దాన్ని వరుసలో నుంచి విప్పి కళ్ళెం జీను తీసేసి వరుసలో ముందు నిలబెట్టాడు శంఖ. అందరూ ఆ గుర్రం వెనకే పరిగెత్తడానికి సిద్ధంగా ఉండండి అన్నాడు శంఖ తన గుర్రం మీద ఎక్కి కూర్చుంటూ. వానజల్లులు పడడంతో పాటు మళ్ళీ ఉధృతంగా గాలి కూడా వీచసాగింది. శంఖ ఒక్క పొలికేక పెట్టి ముందున్న గుర్రాన్ని చేతిలో ఉన్న తాడుతో గట్టిగా బాదాడు. ఆ గుర్రం పెద్దగా సకిలిస్తూ వెనక కాళ్ల మీద పైకి లేచి ఒక్కసారి ముందుకు దూకి పరుగు పెట్టసాగింది. మేమందరము దాని వెనకాలే గుర్రాల్ని ఉరికించాము. వానతో పాటు వీచే గాలి క్షణక్షణానికి ఉధృతమవుతున్నాయి. ఒక్కొక్కసారి వచ్చే గాలి తెరకు గుర్రాలతో సహా ఎగిరి లోయలో పడతామేమో అనిపించింది. ముందున్న మౌని గుర్రం దాదాపు 10 నిమిషాల సేపు ఆగకుండా పరిగెత్తింది. దానితో పాటు ఈ వానలో వేగం మెయింటైన్ చేయటం అసాధ్యం అనిపించింది. బరువులు మోస్తున్న గుర్రాలు మాతో సమానంగా పరిగెత్తించలేక వెనుక డాయిగ్ సాటోలు పడుతున్న అవస్థ అర్థమవుతుంది. పర్వత ప్రాంతమైన టాప్ సాయిల్ దట్టంగా ఉండడం వల్ల గుర్రాలు డెక్కలు ఒక్కోసారి పట్టుతప్పుతున్నాయి. ఏ క్షణంలో పరిగెత్తే గుర్రం మీద నుంచి కింద పడతామో అనిపిస్తుంది. దాదాపు మైలు దూరం అలా పరిగెత్తుంటాము. ఉన్నట్టుండి ఎదుట పరిగెత్తుతున్న మౌని గుర్రం మాయమైంది. స్లోడౌన్ అరిచాడు శంఖ తన గుర్రం కళ్ళెం వెనక్కి లాగుతూ. ఏమైందా గుర్రం అరుస్తున్నాడు గాడ్సన్. శంఖ గుర్రాన్ని ముందుకు దూకించి హఠాత్తుగా ఆగిపోయాడు. ఎదురుగా కొండ అంచు ఆగిపోయి కిందకి దాదాపు 20 అడుగుల లోతుకి చిన్న లోయ ఉంది. గుర్రం కనిపించకపోయినప్పుడు వేగం తగ్గించకుండా ఉంటే ఆ లోయలోకి పడిపోయేవాళ్లం. మౌని గుర్రం జాడ ఎక్కడా కనిపించలేదు. శంఖ కిందకి దిగి నేలని పరీక్షగా చూసి ఎడంవైపుకు తిరిగాడు. నేల మీద కురుస్తున్న వర్షపు ధారలో కరిగిపోతున్న డెక్కల గుర్తులున్నాయి. ఎడం వైపున అన్ని దట్టమైన చెట్లు తీగలు, చెట్ల లోపల 4-5 గజాలకు మించి అవతల ఏముందో తెలియడం లేదు. ఆఫర్ ఫ్రెండ్ ఇస్ దేర్ అన్నాడు శంఖ నవ్వి చెట్ల వెనక్కి చూపిస్తూ. ఎక్కడా అన్నాను అర్థంగాక. శంఖ నవ్వి తన గుర్రాన్ని వెన్ను మీద చరిచాడు. అది చెట్ల చాటుకు పరుగు తీసింది. కమాన్ అన్నాడు శంఖ గుర్రం వెనకే వెళుతూ. మేము గుర్రాలు దిగి శంఖ వెనకే నడిచాము. మామూలుగా అయితే ఎంత వెతికినా కనిపించేది కాదు మాకు ఆ గుహ. ఆ పెద్ద పెద్ద చెట్ల చాటున తీగలు అల్లుకుపోయి దాని ముఖద్వారం పూర్తిగా దృష్టిలో పడకుండా ఉంది. నిజానికి గుహ అనడానికి వీల్లేదు దాన్ని. ఆ పర్వతం ఏర్పడినప్పుడు ఒక పెద్ద ఫలకం బాగా ముందుకు చొచ్చుకొచ్చి ఉండాలి. అంటే పర్వతం ఉన్నవైపు తప్ప మిగిలిన 3 వైపులా ఓపెన్గా ఉంది. ఎక్కువ లోతు లేదు. 3 గజాలు ఉంటుందేమో. వెడల్పు మాత్రం దాదాపు 20 గజాలుంది. కప్పు చెయ్యి చాపితే అందేటట్టుంది. గుహ అంచుల నుంచి నీళ్లు కారి ధారగా పడుతున్నాయి. నేల రాతిదే అయిన చీమల పుట్ట, ఆకుల చెత్త, జంతువుల మల విసర్జనతో అసహ్యంగా ఉంది. లుక్ హియర్ అరిచాడు సాటు. అందరం కంగారుగా చూశాము. ఎప్పటిదో ఏ కాలందో పగిలిన మట్టి పాత్ర ఒకటి ఓ పక్కగా పడి ఉంది. అంటే ఒకప్పుడు ఏ ఆదిమ మానవుడో ఈ గుహలో నివాసం చేసుండాలి. చకచకా పనులు మొదలుపెట్టాము. వాన ఉధృతంగా వస్తుంది కాబట్టి బహుశా మర్నాటి వరకు మేము అక్కడ ఉండవలసి రావచ్చు. పైగా రాత్రి కూడా నిద్ర లేకుండా ప్రయాణం చేసినందువల్ల శరీరాలు పూర్తిగా అలసిపోయి ఆహారం నిద్ర కోరుతున్నాయి. గుహలో చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేసి వంటకాలు తినడం ప్రారంభించాము. గుర్రాలు గుహ పక్కనే ఉన్న చెట్ల ఆకులు తీగలు తింటూ ధారగా పడుతున్న నీళ్లు తాగుతూ అలసట తీర్చుకుంటున్నాయి. డ్రైడ్ పొటాటోలు, బిస్కెట్లు, వేడి చాక్లెట్ టీ తాగేటప్పటికి నిద్ర ముంచుకొచ్చింది. క్షణాల్లో ఒళ్ళు తెలియని నిద్రలో మునిగిపోయాము. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఎవరో తట్టి లేపితే మెలకు వచ్చింది. డాయిగ్ నవ్వుతూ కనిపించాడు. స్లీపింగ్ బ్యాగ్లోంచి బయటపడి లేచి నిలబడి ఒళ్ళు విరుచుకున్నాను. వర్షం ఇంకా జోరుగా కురుస్తూనే ఉంది. అప్పటికే శంఖ సాటోలు లేచి ఉన్నారు. శంఖ హంటింగ్ నైఫ్తో ఏదో చిన్న జంతువు చర్మాన్ని ఒలుస్తున్నాడు. సాటో గుహ గోడ కానుకుని ఒంటి నిండా ఉన్నిరగ్గు కప్పుకుని కూర్చుని ఉన్నాడు. బుల్లెట్ గాయం వల్ల బహుశా అతనికి జ్వరం వచ్చుండాలి. మొహంలో నీరసం స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్ యు ఆల్ రైట్ అన్నాను అతడి నుదుటి మీద చేయి వేసి చూస్తూ. టెంపరేచర్ బాగా వచ్చుండాలి. నుదురు అంత చలిలోనూ చాలా వెచ్చగా ఉంది. థ్యాంక్ యూ మిస్టర్ విశాల్. ఈ రాత్రికి విశ్రాంతి తీసుకుంటే అదే పోతుంది అన్నాడు సాటో చిన్నగా నవ్వుతూ. ఏమిటా జంతువు అన్నాను శంఖతో. చెవులు పిల్లి. వర్షం ధాటికి చెట్ల మీద నుంచి దిగి గుహలోకి వచ్చింది. బహుశా మనుషుల్ని ఎప్పుడూ చూసి ఉండదు. ధైర్యంగా లోపలికొచ్చింది. పట్టుకొచ్చాను అన్నాడు చర్మం ఒలిచి ఓ పక్కన పారేసి దాని కండపట్టిన కళేబరాన్ని తృప్తిగా చూస్తూ. పాపం, మానవుడి క్రూరత్వం తెలియదా జంతువుకి అన్నాను.
ఈ చెవుల పిల్లే దొరక్కపోతే ఇంత చలిలో ఈ మారుమూల ప్రదేశంలో తాజా మాంసం తినే అవకాశం ఎలా వస్తుంది అన్నాడు శంఖ శస్త్రచికిత్స చేసే సజ్జనికి మళ్ళీ ముక్కలు కోస్తూ. ఈలోగా మిగిలిన వాళ్లను కూడా నిద్రలేపాడు డాయిగ్. అందరూ వేడివేడి టీ తాగి ఓ గంటసేపు కబుర్లు చెప్పుకున్నాము. ఎర్రగా కాల్చిన చెవుల పిల్లి మాంసం, నిప్పుల మీద కాల్చిన రొట్టెలు, టొమాటో సూపుతో ఆ రోజు భోజనం ముగిసింది. భోజనం ముగిసిన తర్వాత నేను, గాడ్సన్ ఓ మూలకు చేరి మ్యాపు పరిశీలించాము. సుమారుగా ఈ మ్యాప్ ప్రకారం ఇప్పటికి 80 మైళ్ళు ప్రయాణం చేసినట్లు లెక్క. ఇలాగే మేము ఇప్పుడు ప్రయాణం చేస్తున్న పర్వత పంక్తుల వెంటే మరో 80 మైళ్ళు ప్రయాణం చేస్తే అక్కడితో ఈ పర్వత శ్రేణుల వరుస ఆగిపోయి చిన్న చిన్న కొండలు గుట్టలు ఉన్న ప్రదేశం ఓ 2 మైళ్ళ పొడవున ఉంటుంది. ఆ ప్రదేశానికి దక్షిణంగా మరో కొత్త పర్వత శ్రేణి మొదలవుతుంది. పటాన్ని బట్టి ఆ పర్వత శ్రేణి మేము ఎప్పుడు ప్రయాణం చేస్తున్న దానికన్నా చాలా ఎత్తుగా ఉంటుంది. ఆ పర్వత శ్రేణి మధ్య లోయలో దాదాపు 20 మైళ్ళు ప్రయాణం చేశాక అరుణా నది వస్తుంది. హే, వాట్ ఈస్ దిస్ అన్నాడు గాడ్సన్. మేము చూస్తున్న దారిలో ఓ చోట వేలు పెట్టి చూపాడు. మేము వెళ్లవలసిన మార్గానికి కాస్త ఎడంగా ఉన్నది. మ్యాప్ స్కేల్ ప్రకారం లెక్క వేస్తే మా మార్గానికి కుడివైపున, అంటే టిబెట్ భూభాగం వైపున దాదాపు 5-6 మైళ్ళ దూరంలో ఎర్ర సిరాతో పుర్రె 2 ఎముకల గుర్తు చిన్నది వేసి ఉంది. బహుశా అది కాస్త అపాయకరమైన ప్రదేశం అయి ఉంటుంది అన్నాను నాకు అర్థంగాక. ఈ పర్వతాల్లో 5-6 మైళ్ళ దారికి అటు ఇటు జరగడం పెద్ద కష్టం కాదు. వీ మస్ట్ వాచ్ అవుట్ కేర్ఫుల్లీ అన్నాడు గాడ్సన్. ష్యూర్ అన్నాను మ్యాప్ మడిచి మళ్ళీ నా ధర్మేల కోటు లోపలికి తోసేస్తూ. బహుశా అది ప్రయాణం చేయడానికి వీలులేని ప్రదేశమో లేక క్రూరమృగాలో ప్రమాదకరమైన కొండజాతుల వాళ్ళుండే ప్రదేశమో అయి ఉంటుంది అనుకున్నాను. భోజనానికి ముందు డాక్టర్ మిత్ర మెడికల్ కిట్లోంచి ఏవో క్యాప్సూల్స్ తీసి సాటోతో మింగించాడు. సాటో గాయానికి తిరిగి డ్రెస్సింగ్ చేసి ఏదో ఇంజెక్షన్ ఇచ్చాడు. ఉదయానికి టెంపరేచర్ నార్మల్కి వస్తుంది అని చెప్పాడు. సాయంత్రం 4 గంటలకే పూర్తిగా చీకటి పడింది. సోలార్ బ్యాటరీలు రీఛార్జ్ చేయడానికి పగలు ఎండలేకపోవడం వల్ల వీలవలేదు. అందుచేత బల్బు వెలిగిస్తే తర్వాత బాగా అవసరమైనప్పుడు ఇబ్బంది పడాలని వెలిగించలేదు. డాయగ్ ఖాళీ అయిన ఓ చిన్న మిల్క్ టీన్లో చమురు పోసి గుడ్డ ఒత్తి వేసి దీపం వెలిగించాడు. రాత్రి ప్రతి 3 గంటలకు ఒకరు మేలుకుని కాపలాగా ఉండే ఏర్పాట్లు చేసుకున్నాము. నా టర్మ్ డ్యూటీ రాత్రి 2ంటికి వస్తుంది. ప్రస్తుతం డ్యూటీ ఉన్న శంఖ తప్ప మిగిలిన వాళ్ళం స్లీపింగ్ బాక్స్లో దూరి నిద్రకు ఉపక్రమించాము. ఉదయానికి వర్షం వెలిసి మబ్బులు తొలగిపోయాయి. సూర్యోదయమైన అరగంటలో పర్వతాలన్నీ ఎండవెలుతురులో పచ్చగా మెరిసిపోసాగాయి. టీ బిస్కెట్లతో బ్రేక్ఫాస్ట్ ముగించి బయలుదేరాము. సాటోకి జ్వరం తగ్గి ఉల్లాసంగా ఉన్నాడు. గాయమైన చెయ్యి మాత్రం కాస్త నొప్పిగా ఉందని చెప్పాడు. ఎండ బాగా ఉండి వెలుతురు ఉన్న ప్రయాణం సులభంగా సాగడం లేదు. 24 గంటలు హోరున కురిసిన వర్షం వల్ల దారంతా చిత్తడిగాను జారుడుగాను ఉంది. జారుడుగా ఉండడానికి కారణం బురద కాదు. వర్షం వల్ల రాళ్ల సందుల్లోంచి మట్టి కరిగి అడుగులు వేస్తున్నప్పుడు తేలిగ్గా స్లిప్ అయిపోతున్నాయి. బహుశా గుహ ప్రాంతం నుంచి 2-3 మైళ్ళ ప్రయాణం చేసుంటామనుకుంటాను. ఆకాశంలో విమానాల రొదలాంటిది విని తలెత్తి చూశాను. నేను చూసిన దృశ్యం చూసి క్షణం ఆశ్చర్యం, మరుక్షణం ఆందోళన కలిగాయి. 4 హెలికాప్టర్లు తూనేగల్లా పర్వతాల మధ్య నుంచి ఎగురుతూ వస్తున్నాయి. అవి ఎగురుతున్న ధోరణి చూస్తుంటే ఈ ప్రాంతంలో ఎవరి కోసమో వెతుకుతున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. చైనీస్ అన్నాడు శంఖ ఆందోళనగా. చైనీస్ బోర్డర్ పెట్రోల్ వాళ్ళు హెలికాప్టర్లవి. వాట్ ఈస్ ద హెల్ దే వాస్ట్ హియర్ అన్నాడు గాడ్సన్ క్షణక్షణానికి దగ్గర పడుతున్న వాటి వైపు చూస్తూ. తెలియదు, కానీ వాళ్ళు ఎందుకోసం ఇటు వచ్చినా మనం మాత్రం వాళ్ళ కంటపడ్డామంటే ప్రాణాలతో బతకనివ్వరు. కమాన్ క్విక్, చెట్ల కిందకి పదండి అన్నాడు శంఖ తన గుర్రాన్ని దట్టంగా ఉన్న చెట్ల మధ్యకి దూకిస్తూ. మేమందరం చకచక అతని వెనకే చెట్ల కిందకి పరిగెత్తాము. ఇలా దట్టమైన పెద్ద చెట్ల కింద ఉండడం వల్ల పైనుంచి చూసే వాళ్లకు మేము కనిపించే అవకాశం తక్కువ. ఆ 4 హెలికాప్టర్లు మేమున్న ప్రదేశం మీదుగా ఎగురుతూ ముందుకు వెళ్లిపోయాయి. అవి కనుచూపు మేర దూరం దాటే వరకు జాగ్రత్తగా చూసి తర్వాత చెట్ల చాటు నుంచి బయటపడి ముందుకు బయలుదేరాము. బహుశా రొటీన్ ఫ్లైట్ అయి ఉంటుంది అన్నాడు శంఖ. కానీ మనమున్నది నేపాల్ భూభాగం అనుకుంటాను అన్నాడు గాడ్సన్ తన మనసులో ఇండియన్ సబ్ కాంటినెంట్ పటం గుర్తు తెచ్చుకుంటూ. గాడ్సన్ సాబ్, ఈ అంతులేని మహాపర్వత శ్రేణుల్లో ఇది ఎవరి భూభాగం అనేది ఇదిమిద్దంగా ఎవ్వరూ చెప్పలేరు. నిజానికి ఈ ప్రాంతమంతా నో మ్యాన్స్ ల్యాండ్ లాంటిది. కానీ చైనా తన అంతర్గత రక్షణ దృష్ట్యా ఈ ప్రాంతాన్ని సాధారణంగా పెట్రోల్ చేస్తూ ఉంటుంది అన్నాడు శంఖ. మరో అరగంట గడిచింది.
రెండు కొండల మధ్య చిన్న లోయ లాంటిదొచ్చింది. లోయలోకి దిగి మళ్ళీ తిరిగి అవతల కొండెక్కాలి. దాదాపు 100 అడుగుల లోతుంటుంది ఆ లోయ. జాగ్రత్తగా కళ్ళెం బిగించి గుర్రాన్ని కిందకు దింపసాగాను. ఇప్పుడు గానీ ఆ హెలికాప్టర్లో తిరిగొస్తే మనం పరిగెత్తి దాక్కోవడానికి అవకాశమే లేదు అన్నాడు శంఖ. శంఖ ఆ మాట అన్న మరుక్షణం తథాస్తు అన్నట్టు వెనక్కి తిరిగి వస్తున్న హెలికాప్టర్ల శబ్దం వినిపించింది. మై గాడ్, వీఆర్ ట్రాప్డ్ అరిచాడు ముల్లరి. నేను అటూ ఇటూ చూశాను. మేము దిగవలసిన లోయ ఇంకా సగానికి పైగానే ఉంది. లోయకు అవతలి వైపు కొండచర్య మీద దట్టంగా పెరిగిన చెట్లున్నాయి. మధ్యలో లోయంతా ఖాళీ. చిన్న చిన్న చెట్లు, పిచ్చి పొదలు తప్ప మరేమీ లేవు. ఈసారి వాళ్ల కంటపడడం తథ్యం అనిపించింది. మేము లోయలోకి ఉండడం వల్ల అవి చాలా ఎత్తులో వస్తున్నట్లు అనిపిస్తున్నాయి. ఎవరూ కదలకండి, శిలాప్రతిమల్లా నిలబడిపోండి. నిశ్చలంగా ఉండే వస్తువు కన్నా కదిలే వస్తువు ఆకాశం నుంచి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మనం కదలకుండా ఉంటే వాళ్ల దృష్టిని ఆకర్షించకుండా ఉంటాము అన్నాడు శంఖ తన గుర్రాన్ని ఆపేసి శిలా విగ్రహంలా నిలబడిపోతూ. కానీ శంఖ అంచనా తప్పు. నిజానికి మా అందరి అంచనా తప్పే. హెలికాప్టర్లు 2 దిశల నుంచి 2 జట్లుగా మేమున్న లోయ మీదకు రావడం చూస్తే వాళ్ళు మా ఉనికి అంతకు పూర్వమే గమనించి ఉండాలనిపిస్తుంది. బహుశా మొదటిసారి వాళ్ళు మమ్మల్ని చూసుండాలి. అయితే ఈ లోయలో అయితే మేము ఎటూ పారిపోవడానికి వీలు లేదని ఊహించి ముందుకు వెళ్ళినట్లే వెళ్ళి సరిగ్గా మేము లోయలోకి దిగే సమయానికి వెనక్కి తిరిగి 2 పక్కల నుంచి వచ్చారనిపించింది నాకు. 3 హెలికాప్టర్లు గిర్రును తిరుగుతుంటే ఒకటి సరిగ్గా మా తలలకు తిన్నగా స్టాటిక్ పొజిషన్లో ఎదురుగా నిలబడింది. చైనా ఆర్మీ గుర్తులు హెలికాప్టర్ అడుగున స్పష్టంగా కనబడుతున్నాయి. బహుశా మేము బోర్డర్ దాటినప్పుడు చంపిన చైనా సైనికుల మరణాలకు పర్యవసానమై ఉంటుంది. హెలికాప్టర్ మెల్లగా కిందకు దిగసాగింది. హెలికాప్టర్ శబ్దానికి గుర్రాలు పెద్దగా సకిలిస్తూ ముందుకు దూకడానికి ప్రయత్నం చేశాయి. లెటస్ రన్ అరిచాడు గాడ్సన్. ఒక్కసారి గుర్రాన్ని ముందుకు దూకించాము. ఆ హెలికాప్టర్లు కిందకు దిగడానికి మరింత కిందకొచ్చాయి. అయితే అవి కిందకు దిగడానికి అనుకూలమైన ప్రదేశం అక్కడ లేదు. అంతేకాదు, అవి 4 వరుసగా మా తలల మీదుగా ఎగిరే అవకాశమూ ఆ లోయలో లేదు. 2 కొండల మధ్య లోయ చాలా ఇరుగ్గా ఉండడం వల్ల కిందగా ఎగరాలంటే ఒకదాని వెనక ఒకటి ఎగరాలే తప్ప అన్ని ఒక్కసారి ప్యారలల్గా ఎగరడానికి వీల్లేదు. గుర్రాలు కూడా మాలో ఉన్న ఆందోళన గమనించి ఉండాలి. చకచక లోయలోకి దిగి ఎదుటి కొండ మీద దట్టంగా ఉన్న చెట్ల మధ్యకు పరిగెత్తాయి. మొదటి హెలికాప్టర్ వెనక వాటికి చోటివ్వకుండా ముందుకు కదిలిపోయింది. ఇంకా సగం గుర్రాలు లోయ మధ్యలో ఉండగానే రెండవ హెలికాప్టర్ మొదటి దానికన్నా ఇంకా కిందకి ఎగురుతూ వచ్చింది. అందరికన్నా వెనక సాటో డాయిగులున్నారు. కమాన్ డాయిగ్, హరి అప్ అరిచాను చెట్ల కింద గుర్రాన్ని స్లో చేసి వెనక్కి తిప్పుతూ. యాటవాలుగా ఉన్న కొండచర్య మీద ఏపుగా పొడవగా పెరిగిన చెట్లవి. ఆ ఇరుకు లోయలో ఆ చెట్ల మీద ఎగరాలని ప్రయత్నిస్తే హెలికాప్టర్లు కూలిపోయే ప్రమాదం ఉంది. టపటప మిషన్ గన్స్ పేలుస్తున్న చప్పుడు వినిపించింది. బాస్టర్స్ అరిచాడు గాడ్సన్ కోపంగా. మిషన్ గన్ గుళ్ళు బండరాళ్లకు తగిలి ట్వయమన శబ్దం చేస్తూ రికోయిల్ అవుతున్నాయి. సాటో డాయిగులు తమ గుర్రాల వేగంగా ముందుకు దూకించారు. వారి వెనకే 3వ హెలికాప్టర్ పేలుస్తున్న గుళ్ళు టపటప నేలలోకి బండరాళ్ల మీద తగులుతున్నాయి. ఇద్దరూ చెట్ల కిందకొచ్చి పడ్డారు. ధన్ ధన్ మని నా పక్కనే గన్పేలుడు వినిపించింది. ఆశ్చర్యంగా తల తిప్పి చూశాను. ముల్లరి పళ్ళు బిగించి 4వ హెలికాప్టర్కి గురిచేసి కార్బైన్ పేలుస్తున్నాడు. స్టాప్ ఇట్ ముల్లరి అరిచాను. కానీ ముల్లరి వినలేదు. బాస్టర్స్, దయల్లో బాస్టర్స్ అంటూ ఉద్రేకంగా కార్బైన్ గుళ్ళు హెలికాప్టర్ వైపు కురిపించసాగాడు. హెలికాప్టర్లు కిందగా ఎగురుతున్నాయేమో, ముల్లరి పేలుస్తున్న కార్బైన్ గుళ్ళు సూటిగా క్యాబిన్లో ఉన్న సైనికుడికి తగిలాయి. నాకు బాధగా అరవడం అంతరోధలోనూ స్పష్టంగా వినిపించింది. స్టాప్ ఇట్ మ్యాన్, యు ఆర్ క్రేజీ అన్నాను ఎగిరి ముల్లరి మీదకు దూకి అతని చేతిలోని కార్బైన్ లాగే ప్రయత్నం చేస్తూ. అరచెయ్యి చుర్రున కాలింది. బుల్లెట్లు పేల్చడం వల్ల కార్బైన్ మజిల్ వేడెక్కి పొగలు గక్కుతుంది. ముల్లరి నాతో పాటు గుర్రం మీద నుంచి కింద పడ్డాడు. అతని కళ్ళు పులికళ్లల్లా మెరిశాయి, కానీ అతను కార్బైన్ మాత్రం వదల్లేదు. మిగిలిన వాళ్ళు నోట మాట రాక అలాగే చూస్తూ ఉండిపోయారు. కింద పడిన ముల్లరి కోపంగా నా వైపు కార్బైన్ తిప్పాడు. హౌ డేర్ యూ స్టాప్ మీ, ఐ విల్ కిల్ యూ అన్నాడు వికృతంగా. ముచ్చెమటలు పోశాయి నాకు. ముల్లరి, లిజన్ టు మీ. వాళ్ళని రెచ్చగొట్టడం మనకే ప్రమాదం. ఇప్పటికి వెళ్ళిపోయిన తర్వాత దండలుగా వచ్చి మనల్ని వెతికి పట్టుకుని కుక్కల్ని కాల్చినట్లు కాల్చి చంపుతారు అన్నాను అతని నుంచి దూరంగా జరుగుతూ. షటప్ యు నిగ్గర్ అన్నాడు ముల్లరి.
తిరిగి కార్బైన్ దూరంగా ఎగిరిపోతున్న హెలికాప్టర్ల వైపు గురి చూస్తూ. ఐ సెడ్ స్టాప్ ఇట్ అన్నాను ఒక అడుగు ముందుకు వేసి. ముల్లరీ కార్బైన్ మజిల్ నా వైపు తిరిగింది. అతని వేళ్లు ట్రిగ్గర్ని వెనక్కి లాగాయి. చటుక్కున గాలిలోకి గెంతాను. ఏమీ కాలేదు. ముల్లరీ కార్బైన్లో గుళ్ళయిపోయాయి. అదే క్షణంలో డాయగ్ ఎగిరి ముల్లరీ మీదకు దూకాడు. ముల్లరీ చేతిలో కార్బైన్ లాక్కుని ఎడమ చెయ్యి పిడికిలి బిగించి దవడ మీద గుద్దాడు. ముల్లరీలో శక్తి క్షణంలో పోయి ఉండాలి. కళ్ళు తేలవేసి డాయగ్ వైపు చూస్తూ ఉండిపోయాడు. డోంట్ డూ సిల్లీ థింగ్స్ అన్నాడు తిరిగి తన గుర్రం మీద కూర్చుంటూ. అప్పుడు మొదలైంది హెలికాప్టర్ల నిజమైన దాడి. 4 హెలికాప్టర్లు ఒకేసారి మా మీద దాడి చేసే అవకాశం ఉంది. ఇప్పుడు కొండ ఎక్కడం మొదలు పెడితే వాళ్లకు అనువైన టార్గెట్గా దొరికిపోతాం. అందుచేత ఈ కొండల మధ్య లోయలో చెట్ల కింద నుంచి ముందుకు పోదాం. పైనుంచి వాళ్లకు మనం స్పష్టంగా కనపడకుండా దట్టమైన చెట్లు రక్షణ ఇస్తాయి అన్నాడు శంఖ. హెలికాప్టర్ల రొద మరింత దగ్గర పడింది. ఓకే, లెటస్ గో అన్నాను. చకచక ఆ పర్వతలోయలోని అరణ్యంలో పెరిగిన చెట్ల మధ్యలో గుర్రాన్ని ఉరికించాము. ఇది వరకు నిలబడి ఉన్న ప్రదేశం నుంచి 50 గజాలు ముందుకు వెళ్లామో లేదు, ఆ ప్రదేశంలో చెవులు పగిలేలా పెద్ద పేలుడు వినిపించింది. ఆ శబ్దం చుట్టూ ప్రతిధ్వనించింది. బాస్టర్స్! పైనుంచి గ్రైనేడ్స్ విసురుతున్నారు వాళ్ళు, అరిచాడు గాడ్సన్. మిషన్ గన్ కాల్చాలంటే గురి చూడాలి. టార్గెట్ స్పష్టంగా కనబడాలి. హెలికాప్టర్ చాలా కిందగా ఎగరాలి. కానీ గ్రైనేడ్లు విసరడానికి కిందగా ఎగరాల్సిన పని లేదు. సుమారుగా మేము ఉన్న ప్రాంతం గమనించి ఎత్తు నుంచి విసిరేస్తే చాలు. అంతేకాదు, మిషన్ గన్ పేల్చాలంటే సరిగ్గా మా తలలపైన తిన్నగా ఎగిరితే కుదరదు. కానీ గ్రైనేడ్ విసరడానికి ఎలా వచ్చినా పర్వాలేదు. తిన్నగా మా మీద ఎగురుతూ కిందకో గ్రైనేడ్ జారవిడిస్తే చాలు. దాదాపు 50-60 అడుగుల ఎత్తున్న ఫైన్ చెట్లు, ఫర్ చెట్లు, సింకోనా వృక్షాలు మాకు హెలికాప్టర్ల నుంచి చక్కటి గొడుగు పట్టాయి. ఇంతింత ఎత్తైన చెట్లుండడం వల్ల చెట్ల ఎత్తుకు కనీసం 10 అడుగుల పైన ఎగిరితే గాని దాన్ని సురక్షితంగా నడపడం సాధ్యం కాదు. బాగా కిందకి వస్తే చెట్ల కొమ్మలు తగిలి రోటర్ ఫెయిల్ అవ్వడం ఖాయం. చాలా దట్టమైన అడవి అది. పెద్ద వృక్షాలతో పాటు రకరకాల ముళ్ల పొదలు, లతలు, చిత్రమైన మొక్కలతో నిండి ఉంది. సూర్యరశ్మి చూరడం కూడా కష్టం కాబట్టి నేలంతా చాలా చిత్తడిగాను బురదగాను ఉంది. పురాతనమైన చెట్ల బోదలకు దట్టంగా నాచుపట్టి ఉంది. మేము ఎటు వెళ్తున్నామో తెలియక పైన హెలికాప్టర్లు పిచ్చి కుక్కల్లా అటూ ఇటూ తిరుగుతున్నాయి. నిజానికి తలెత్తి చూసినా అవి మాకు కనిపించటం లేదు. దట్టంగా అల్లుకుపోయిన ఆకులు, తీగలు తప్ప. అప్పుడప్పుడు మాకు ముందో వెనకో పక్కనో ఓ గ్రెనేడ్ పేలుతోంది. మేము ఎక్కడ ఉన్నది తెలియక ఊహించి విసిరేవి కాబట్టి అవి మా మీద తిన్నగా పడడం లేదు. గ్రనేడ్లు చేసే చప్పుళ్లకి గుర్రాలు బెదరకుండా కంట్రోల్ చేయడమే కష్టమవుతుంది. దాదాపు 2 గంటల సేపు ఆగకుండా పరిగెత్తుంటాము ఆ అడవిలో. ఒక తీరు తెన్ను లేదు. చాలాసార్లు ఓసారి పరిగెత్తిన ప్రదేశంలోంచి మళ్ళీ పరిగెత్తినట్లు అనిపించింది. గుర్రాలు ఆయాసంతో రొప్పుతున్నాయి. ఓ దారి తెన్ను లేని అడవి అది. హెలికాప్టర్ల రొదకి వ్యతిరేక దిశలో పారిపోవడం తప్ప ఏ దిక్కుగా వెళుతున్నది మేం చూసుకోలేదు. పైన చెట్ల ఆకుల చాటున ఎక్కడో సూర్యుడి కిరణాల వెలుతురు అగుపిస్తున్నా కింద అడవిలోకి మాత్రం వెలుతురు చాలా తక్కువ వస్తుంది. ఒంటి మీద దుస్తులు ఉండడం వల్ల గాయాలు అవ్వలేదు కానీ ముఖం మీద మాత్రం చెట్ల కొమ్మల ముళ్ళు గుచ్చుకుని గీరుకుపోయాయి. దిక్సూచి లేకపోతే ఆ కేకారణ్యంలో ఎన్ని సంవత్సరాలు తిరిగినా తిరిగి బయట ప్రపంచాన్ని కనుక్కోవడం కష్టం. దిక్సూచి సహాయంతో పడమటి దిక్కుగా నడిచి చివరికి అరణ్యం అంచుకు చేరుకున్నాము. సరైన దారిలో పడడానికి మా ఆశ ఒక్కటే. అదే ఇలా పోతూ ఉంటే అరుణా నదిని ఎలాగైనా చేరుకోగలమని. ఆకలి కూడా మరిచి ముందుకు సాగాము. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో దాదాపు అడవి చివరికి చేరుకున్నాము. చెట్ల మధ్య దూరం పెరిగి అరణ్యం పొలచబడింది. మా అసలు మార్గానికి ఎన్ని మైళ్ళు అటు ఇటుగా ఉన్నాయో తెలియడం లేదు. కానీ ఈ అరణ్యం మేము మొదట ప్రయాణం చేసిన పర్వత శ్రేణిలో లోయలో ఉంది కాబట్టి దక్షిణ దిశకు వెళితే ఏదో రకంగా మళ్ళీ ఆ పర్వత శ్రేణిని చేరుకోగలమనే ఆశ ఉంది. దూరంగా మేము ప్రయాణిస్తున్న దిశకు ఎడం వైపున ఎత్తైన పర్వతాలు కనిపించాయి. నా అంచనా తప్పు కాకపోతే మేము మొట్టమొదటి ప్రయాణం చేస్తూ వచ్చింది ఆ శ్రేణి మార్గాన్ని. నేల మీద నుండి దూరంగా కనిపించే కొండల దూరం అంచనా వేయటం బహు కష్టం. ఎందుకంటే అతి ఎత్తైన పర్వతాలు దూరంగా ఉండి కూడా ఎత్తు తక్కువగా కనిపించడం వల్ల దగ్గరున్నట్లు అనిపిస్తాయి. అంచేత ఈ రోజుకి అనువైన ప్రదేశం చూసుకుని రాత్రికి క్యాంపు వేద్దామని గాడ్సన్ సజెస్ట్ చేయగానే అంగీకరించాను. చీకటి పడబోతూ ఉండగా చిన్న నీటి ఊట ఉన్న ప్రాంతానికి వచ్చాము. నీటి ఊట చుట్టూ 4-5 పెద్ద చెట్లు తప్ప మరేమీ లేదు. నేలంతా గులకరాళ్ల వంటి రాళ్లతోనూ చిన్న పొదలు దుబ్బలతోనూ నిండి ఉంది.
క్యాంపు వేయడానికి అంతకన్నా మంచి ప్రదేశం పూర్తిగా చీకటి పడేలోగా ఈ చుట్టుపక్కల కనిపించడం అసంభవం అనిపించింది. గుర్రాలు దిగి వాటి మీద సామాన్లు దించి నీటిగుంట దగ్గర వదిలిపెట్టాము వాటిని. రోజంతా తిండి నీళ్లు లేకపోవడం వల్ల ఒకదాన్నొకటి తోసుకుంటూ అవి నీళ్లు తాగసాగాయి. చుట్టుపక్కల ఉన్న పొదలు తీగలు వాటికి ఈ రాత్రికి మంచి ఆహారాన్నిస్తాయి. ఉదయం జరిగిన సంఘటన వల్ల ముల్లరికి నా మీద డాయిగ్ మీద ఇంకా కోపంగానే ఉంది. గుర్రాలు దిగగానే అతను ఒక్కడే పోయి ఓ బండరాతి మీద కూర్చుని సిగరెట్ వెలిగించుకుని ఏదో ఆలోచించసాగాడు. ప్రస్తుతానికి అతన్ని అలా వదిలేయడమే మంచిదనిపించింది. ఎవరమూ మాట్లాడలేదు. డాయిగ్ శంఖాలు వెంటనే ఫారాఫిన్ గ్యాస్ స్టవ్ వెలిగించి వంట చేయడంలో మునిగిపోయారు. నేను, గాడ్సన్, డాక్టర్ మిత్రా కలిసి మా దగ్గరున్న చిన్న ఐస్ బాక్స్లో చుట్టూ ఉన్న చెట్ల నుంచి ఎండిన కొమ్మలు దుబ్బలు నరికి తీసుకొచ్చి ఓ చోట కుప్పవేయసాగాము. రాత్రి ఈ ఓపెన్ ఎయిర్లో నిద్రపోయేటట్టయితే రాత్రంతా నిప్పు వెలుగుతూ ఉండడం అత్యవసరం. ఎందుకంటే కింద నేలంతా బాగా ఎగుడు దిగుడుగా దుబ్బలతో నిండి ఉండడం వల్ల ఆ ప్రదేశంలో క్లియర్ చేసి టెంట్ వేసే ఓపిక టైమూ లేదు. అంచేత రాత్రికి చెట్ల కొమ్మలకు ఉయ్యాలలా నెట్లు కట్టి ఆ నెట్ల మీద స్లీపింగ్ బ్యాగ్స్లో పడుకోదలిచాము. సాటో ఇంకా బలహీనంగా ఉండడం వల్ల అతను డాయిగ్ శంఖాలకు వంటలో సాయపడుతూ కూర్చున్నాడు. రోజంతా కళ్ళాలు బిగించి గుర్రాలను నడపడం వల్ల అతని చెయ్యి మళ్లీ నొప్పి పెట్టసాగింది. ఆ రాత్రి సోలార్ బ్యాటరీకి కనెక్ట్ చేసి బల్బు వెలిగించాము. 15 క్యాండిల్స్ పవరే అయినా ఆ నిశీధిలో అది 1000 క్యాండిల్స్ బల్బులా మాకుంది. మధ్యాహ్నం హెలికాప్టర్ల నుంచి తప్పించుకున్నాక సూర్యరశ్మిలో వెడదామంటే వీల్లేకపోయింది. ఇంకో 2-3 గంటలు ఉపయోగించే శక్తి ఉంటుంది ఆ బ్యాటరీలో అని చెప్పాడు గాడ్సన్. భోజనం అయిపోగానే బల్బార్పేయాలి అని అనుకున్నాము. కాస్త పెద్ద పెద్ద కొమ్మలే దొరకడం వల్ల రాత్రంతా ఆగకుండా మండించడానికి వీలయ్యే కలప దొరికింది. జాగ్రత్తగా లాగ్ ఫైర్ ముట్టించాము. నిన్న రాత్రి మిగిలిన చెవులపిల్లి మాంసం, ఉడకబెట్టిన పచ్చి బఠానీలు, టిన్ సబ్స్టెన్స్ కేకు, నిప్పుల మీద కాల్చిన రొట్టెతో భోజనం ముగించాము. భోజనం అయిన తర్వాత అందరమూ కలిసి 2 విస్కీ బాటిల్స్ ఖాళీ చేశాము. సాటో ఖాళీ అయిన ఫుడ్ టిన్స్లో గోధుమ పిండి బఠానీలు కలిపి బాగా నీరు పోసి ఉడికించాడు. తరువాత సాంబార్ లాంటి ద్రవంలా తయారైందది. అందులో ఓ బాటిల్ విస్కీ కలిపి ఓ బకెట్లో పోసి అన్ని గుర్రాలకి ఒక్కో గుక్క పట్టించాడు. అలసిన గుర్రాలు విస్కీ తాగితే మనుషులకు మళ్ళేనే శ్రమ మర్చిపోతాయట. తర్వాత 2 గంటలకి ఒకరు చొప్పున నైట్ సెంట్రీలను ఏర్పాటు చేశాను. రాత్రంతా ప్రతి 2 గంటలు మాలో ఎవరో ఒకరు మేల్కొని ఉండాలన్నమాట. ఈ మహారణ్యంలో ఏ క్రూర జంతువులున్నాయో, ఎటువంటి ప్రమాదం వస్తుందో తెలియదు. గుర్రాలను కిందే చెట్లకు కట్టివేయటం వల్ల అందరూ మత్తుగా స్లీపింగ్ బ్యాగ్స్లో నిద్రపోతే రాత్రిపూట ఏ తోడేలోచి ఏ గుర్రాన్ని చంపి ఈడ్చుకుపోయినా మెలకువ రాకపోవచ్చు. చిత్రమైన పర్వత గుర్రాలు ఇవి. విపరీతమైన చలి నుంచి రక్షణగా వీటికి శరీరం నిండా దట్టమైన రోమాలుంటాయి. మామూలు గుర్రాలంత ఎత్తు లేకపోయినా పర్వతారోహణకు చలి ప్రాంతాల్లోనూ బాగా ఉపకరిస్తాయి. గుర్రాలను చెట్ల కింద కట్టేసి మేము ఆ చెట్లకు కట్టిన నెట్లపైకి స్లీపింగ్ బ్యాగ్స్ తీసుకుని ఎక్కాము. 2 నెట్లు కట్టాము. ఒక్కో నెట్టు పైన 3 పడుకోవడానికి వీలుంటుంది. 2 నెట్ల మీద 6 నిద్రపోతూ ఉంటే 7వ వ్యక్తి కింద మంట దగ్గరగా కూర్చుని కాపలా ఉంటాడు. ఇన్సులేటెడ్ థర్మల్ స్లీపింగ్ బ్యాగ్ కావడం వల్ల చలి వల్ల భయం లేదు. ఒక్కొక్కటి దాదాపు 6 అడుగుల పొడుగుంటాయి. అందులోకి దూరి జిప్పు మూసుకుంటే రిఫ్రిజిరేటర్లో పెట్టినా చలి అనిపించదు. మెడ వరకు జిప్పు వేసుకోవచ్చు. తల చుట్టూ హుడ్ ఉంటుంది. జంతు చర్మం లైనింగ్తో కేవలం కళ్ళు ముక్కు మాత్రమే బయటికి కనిపిస్తాయి. గాలిలో వేలాడుతున్నట్టు ఉన్న స్లీపింగ్ బ్యాగ్లో పడుకోవాలంటే తమాషాగా ఉంది. నిద్రపోయే ముందు టైం చూసుకున్నాను. 8:30 అయింది. మరో 4 గంటల్లో నా డ్యూటీ ఉంది. తల తిప్పి కిందకి మంట వైపు చూశాను. మంట పక్కనే సామాన్ల మూట ఓ దాని మీద కూర్చుని ఒంటి చుట్టూ ఉన్న రగ్గు, తలకి ఉడెన్ హుడ్తో కూర్చుని సిగరెట్ తాగుతున్న గాడ్సన్ కనిపించాడు. కళ్ళు మూసుకున్నాను. నిద్రాదేవి ప్రేమగా నన్ను జోకొట్టింది. కలలో కైలాస నగరం కనిపించసాగింది. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.